మన లోక నాయకుడు పద్మశ్రీ కమల్ హాసన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సగౌరవంగా. మా హీరోతో మాట్లాడించాలి. తోటి పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, నా స్నేహితులకి అందరికీ నా నమస్కారం. యాక్చువల్గా నెల రోజుల క్రితం కూడా ఈ స్టిల్స్ ఈ ఆడియో ఫంక్షన్కి యాక్చువల్గా వెళ్ళాలి. ఏదో మేము ఫారెన్ వెళ్తూ ఉండే ఎంటైర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ యూనిట్ అంతా ఫారెన్ వెళ్తూ ఉంటే ఆడియో ఫంక్షన్ ఎల్లుండి అంటే చాలా ఫంక్షన్ మిస్ అయ్యేమే అనుకుంటూ ఫారెన్ వెళ్ళాను. ఫస్ట్ ఈ స్టిల్లే చూశాను నేను. అంటే కమల్ గారు ఏది చేసినా దాంట్లో ఒక ప్రయోగం ఉంటుంది. దానికి తగిన పెద్ద ప్రతిఫలాన్ని ఆయన ఆశించి చేస్తారు. డబ్బుగా కాదు, పేరు, శ్రమకు తగిన ప్రతిఫలం కావాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఆయన. ఆ స్టిల్ చూసిన తర్వాతనే కమల్ గారు ఎలాగా ఇప్పుడుండే పరిస్థితులు మనకు సినిమాలు చేయరు, కానీ కమల్ గారి సినిమాకి ప్రొడ్యూసర్ని అవ్వాలి అనే తాపత్రయంతో వాటన్నిటికంటే మించి వాళ్ళిద్దరు కాంబినేషన్ సతీ లీలావతి ఎన్నిసార్లు చూసినా పొట్ట చెక్కలైపోయేటట్టు నవ్వుకుంటుంటాం. అలాంటి కాంబినేషన్ సినిమా నేను ప్రొడ్యూసర్గా నా పేరు చూసుకోవటానికి కొరకే పర్టికులర్గా 53 సినిమాలు చేసిన తర్వాత ప్రేమతో 54th ఫిల్మ్ సార్ ఇది. 100% 4 సినిమాలు ఉన్నాయి. అయినా ఎందుకనంటే కమల్ గారితో సినిమా అంటే మనకు ఎలాంటి కష్టం ఉండదు. కింద గుండెసూది దగ్గర నుంచి అప్ టు రిలీజ్ అయ్యి ప్రేక్షకుడు ఎంజాయ్ చేసేదానికి వరకు కావాల్సినటువంటి అన్నిటినీ ఆయనే జాగ్రత్తగా చూసుకుంటారనేది మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. సార్, నాకు అవతల బయర్ల కంటే మీ దగ్గర ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కానీ ఇది కానీ చాలా హ్యాపీగా ఉంటుంది, మీకే ఇస్తున్నామని చెప్పి నాకు ఇచ్చి ఇమ్మీడియట్గా కమల్ గారికి ఫోన్ చేస్తే కళ్యాణ్ అయితే నో ప్రాబ్లం గో హెడ్ అని చెప్పి చెప్పటం, ఆ విధంగా నాకు ఈ సినిమా హక్కులు నేను పొందటం జరిగింది. దానికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా సార్. ఈరోజు ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్టు అన్ని వేల శ్రమలో ఐఆమ్ వెరీ లిటిల్ ఎండ్ ఆఫ్ పార్ట్లో జాయిన్ అయ్యాను, కానీ దాంట్లో ఒక భాగస్వామి అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్నటిదాకా ఈ సినిమాని ఏమో అనుకున్నారు, ఎవరు మన తెలుగు వాళ్ళకి స్టార్ట్ అవ్వలేదు. లాస్ట్ 1 వీక్ నుంచే వామప్ స్టార్ట్ అయింది. అలాగా కళ్యాణ్ ఈ సినిమా చేస్తున్నాడని చెప్పి నెట్లో రావటం, ఆ తర్వాత ఇమ్మీడియట్గా కమల్ గారు ఒక ఇంటర్వ్యూ, నిజంగా ఎక్స్ట్రాడినరీ ఇంటర్వ్యూ. ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూ 1.5 పేజీ పేపర్, ఒక ఫుల్ పేజీలోనూ ఒక హాఫ్ పేజీలో ఒక ఇంటర్వ్యూ అంత డీటెయిల్డ్గా రావటం, అసలు దీనికి ఒక కొత్త క్రేజ్ స్టార్ట్ అయింది. నేను ఇమీడియట్గా మా రాజుగారిని అడిగా, రాజుగారు ఓ పక్కేం పూరి గారితో 2 సినిమాలు చేస్తున్నాము, అనదర్ 2 ఫిల్ములు రిలీజులకు ఉన్నాయి, ఎలాగా అంటే కళ్యాణ్ గారు వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు మీరు వదిలిపెట్టొద్దు, వెరీ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పి నాకు మా బిఏ రాజు ప్రమోట్ చేసి, నువ్వు ముందు ఇక్కడ షూటింగ్ గొడవ ఇక్కడ ఇది కాదు కానీ నువ్వు ముందు ఆ సినిమాని గురించి పైలట్ చేసుకోరమ్మని చెప్పి పంపటం, ఈ సినిమా చేయటం జరిగింది. వీటన్నిటికంటే ఆ సినిమాలో ఒక మహత్తరమైనటువంటి ఘటన ఉందండి. మనందరం ఫీల్ అయ్యాం నిన్నటిదాకా. మనం అనే సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారు, ఎందుకంటే నాకు ఒక చిన్న ఫీల్, ఆ 3 జనరేషన్ సినిమాకి నాగేశ్వరరావు గారి దగ్గరికి నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ప్రపోజల్ 3 జనరేషన్ మీ ఫ్యామిలీలో ఉంటే బాగుంటుందని ఫస్ట్ ప్రపోజల్ చెప్పింది నేను. ఇప్పుడు నాగార్జున గారు అంటారు ఆ ప్రపోజల్ నాది. అలాగే సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ అనేవాడు ఎవరు ఉన్నా ఒక్కసారి బాలచంద్ర గారి దగ్గర ఫోటో తీసుకుందామని, దాసనారాయణరావు గారు పక్కన నిలబడి ఫోటో తీయించుకుందామని ఫీల్ అవుతారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి
సజీవంగా ఉండిపోయేదానికి చూపించినటువంటి ఒకే ఒక్క సినిమా ఈ ఉత్తమ్ విలన్. నాగేశ్వరరావు గారు భౌతికంగా ఆయన చనిపోయి ఉండొచ్చు, కానీ సజీవంగా ఎన్ని సినిమాలు ఉన్నా చివరి సినిమా ఫినిషింగ్ చూసే సినిమా అదే. అలాగే బాలచంద్ర గారు ఎన్ని విజువల్స్ ఉన్నాయి, ఎన్ని చేసినా చివరిగా బాలచంద్ర గారు అని ఉంటే గుర్తొచ్చేది లాస్ట్ ఉత్తమ్ విలన్ సినిమానే. దాంట్లోనే ఆయన సజీవంగా ఉంటారు. కానీ దానికంటే మించి చాలా గొప్ప ఎపిసోడ్స్ ఉన్నాయి దాంట్లో. అంటే బాలచంద్ర గారు, కమల్ హాసన్ గారు రియల్గా ఎలా ఉంటారు, వాళ్ళిద్దరు గురువు శిష్యులుగా ఎలా ఉంటారు, ఆర్టిస్టు డైరెక్టర్గా ఎలా ఉంటారు, అలాంటి ఇలాంటి హైలైట్ ఎపిసోడ్స్ అన్నీ మనందరం చూసి ఎంజాయ్ చేసేటటువంటి సినిమా ఇది. అందుకే ఆ సినిమా మీద అంత మోజుపడ్డా. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని మా గతాలు జరిగిపోయినా, బుక్కు తిరగేస్తే బాలచంద్ర గారు అని అంటే బాలచంద్ర గారిని చూసేదానికి లాస్ట్ సినిమా విజువల్గా చూసేదానికి ఉత్తమ్ విలన్ అనే సినిమా ఉంటుంది. అది ఆ రోజు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ అనుకున్న రోజుకి కమల్ హాసన్ గారు అనుకోపోయి ఉండొచ్చు, కానీ అనుకోకుండా ఆయన మా అందరికీ, నేనంటే లాస్ట్ 7 ఇయర్స్లో నేను బాగా ఎక్కువగా ఆయనతో బాలచంద్ర గారితో ఉన్నా. చాలామంది పక్కన ఉండేవాళ్ళు అనేవాళ్ళు, తమిళ ఏంటి రావడంతోనే కళ్యాణ్ పలకరిస్తారు బాలచంద్ర గారు, ఎందుకు ఏమి రీచింగ్ అనేది తెలియదు. అలాంటి స్టార్ట్ అయిన నాకు ఈ సినిమా దక్కటం అనేది ఆయన పైనున్న నాకు ఇచ్చిన గిఫ్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఇది ఇచ్చినటువంటి కమల్ హాసన్ గారికి, రమేష్ అరవింద్ గారికి, అలానే మా డైరెక్టర్ లింగస్వామి, బోసు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా జీవితానికి ఇది ఒక చాలా పెద్ద సినిమా అవద్దని, చాలా పెద్ద సినిమా ఇది, కానీ రాబోయే రోజున మనం ఇది చేయటం అనేది కాదు, ఈ సినిమా చూడకపోతే ఎలాగా అని మీ సినిమా చూసి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు పక్క ప్రేక్షకుడికి చెప్తాడు. అలాంటి సినిమా ఇది. మీ అందరి సహకారంతో, మీ అందరి ఎంకరేజ్మెంట్తో ఈ సినిమాకి నాకు మంచి ప్రమోషన్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా కమల్ గారికి నా థ్యాంక్స్. శ్రీ కమల్ గారు, కళ్యాణ్ గారు, రాజు గారు, ఉమేష్ బాబు గారు, అండ్ ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీ వన్ ఆఫ్ యూ, హలో దే. వాట్ ఈస్ ఉత్తమ విలన్? వై షుడ్ యూ సీ ఉత్తమ విలన్? నా తెలుగులో మాట్లాడతాను, కొంచెం బ్రోకర్గా ఉంటుంది, క్షమించండి. ఉత్తమ విలన్ మేడం చెప్పారు, ఇది ఫిలిం లాగ్ లేదు, ఒక యజ్ఞం చేసినట్టు ఉంది అని. అవునండి, ఒక యజ్ఞం కాదు, 2 యజ్ఞం చేశాడు. ఎందుకంటే ఫిలింలో 2 స్టోరీ ఉంది. ఒక యజ్ఞం 8th సెంచురీ జరుగుతుంది, ఇంకొక యజ్ఞం ఈ 21st సెంచురీ జరుగుతుంది. ఆ 8th సెంచురీ కమల్ గారు ఒక నృత్య కళావిదురుగా కనిపిస్తారు. అద్భుతంగా డాన్స్ చేశారు, రిహర్సల్ చేసి, యూ మస్ట్ సీ హిమ్ ఆన్ స్క్రీన్ ఇన్ దాట్ రోల్. ఇంకొక కథ 21st సెంచురీ జరుగుతుంది. ఆ కమల్ గారు ఒక సూపర్ స్టార్, ఒక మూవీ స్టార్, రియల్ లైఫ్ ఎలాగా కోట్యాంతర అభిమానులు ఉన్నారో అలాంటి ఒక రోలు చేస్తారు. ఒకటి కామెడీ ఫిల్ము, ఇంకొకటి ఫ్యామిలీ డ్రామా. ఈ 2 స్టోరీస్ ఎలా మింగిల్ అవుతుంది, ఎలా వస్తుంది అని మీరు ఆ స్క్రీన్లో చూడాలి. ಅದು ಸಾರ್ದು ಇಂಟೆಲಿಜೆಂಟ್ ಸ್ಕ್ರೀನ್ ಪ್ಲೇ. అండ్ వై షుడ్ యూ సీ ఉత్తమ విలన్? అఫ్ కోర్స్ ది వెరీ ఫస్ట్ రీజన్, మొదటి రీజన్, ఇది కమల్ గారి ఫిలిం. ఒక కమల్ సార్ ఫిలిం అంటే అది తమిళనాడులో మాత్రం కాదు, కర్ణాటకలో కాదు, ఆంధ్రాలు కాదు, ఇడీ భారతదేశంలో ఏమో ఉంటుంది కమల్ గారు ఫిలింలో, ఏమో ఒక కొత్త మ్యాజిక్ చేస్తారు అని ఒక నమ్మకం ఉంది. కారణం, ఆల్ ఆఫ్ అస్ ఒక పిక్చర్స్ చేస్తాము, ఆ పిక్చర్ కింద నెక్స్ట్ పిక్చర్ ఒక్క స్టెప్ పైన ఉండాలి అని అందరూ ఆశపడతాము. కానీ కమల్ గారు అది ఒక్క స్టెప్ కాదు, ఒక స్టేర్ కేసే పైన ఉండాలి అంత ఆశిస్తున్నారు. హీ డస్ నాట్ బిలీవ్ ఇన్ బేబీ స్టెప్స్. ఒక ఫిలిం నుంచి ఇంకొక ఫిలిం అది బేబీ స్టెప్ కాకూడదు, లాంగ్ జంప్ అవ్వాలి అని యోచిస్తారు. అలాంటి ఫ్రమ్ హిస్ ప్రీవియస్ ఫిలిమ్స్ ఉత్తమ విలన్ ఈస్ డెఫినెట్లీ అ లాంగ్ జంప్. ఆ కారణం కోసం మీరు ఉత్తమ విలన్ చూడాలి. ది లాస్ట్ ఫిలిం ఆఫ్ అవర్ గురు కె బాలచంద్ర గారు. అంటే కమల్ గారు ఫస్ట్ ఫిలిము, కె బాలచంద్ర జొతగా అయింది. నా ఫస్ట్ ఫిలిము కమల్ గారు తమిళ్ సొల్లత్తాన్ ఎన్నికైన ఒక పిక్చర్ చేశారు. అదే పిక్చర్ను కన్నడలో ఆఫ్టర్ 14 years కె బాలచంద్ర సార్ డైరెక్ట్ చేసి నేను ఆర్వల్ చేశా సుందర స్వప్నగులని.
తర్వాత బాలచంద్ర గారు నన్ను ఇక్కడ రుద్రవీణాగా చిరంజీవి జాగ్రత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి మన ఫస్ట్ ఫిల్మ్స్ అన్నీ ఆ ఫస్ట్ టేస్ట్ ఆఫ్ సినిమా, ఆ మొదల రుచి మనకు దొరికిందే కే బాలచంద్ర గురించి. ఆ గురుగారి ఫైనల్ ఫిల్మ్ ఉత్తమ విలన్. అండ్ మన ఆడియో రిలీజ్లో కే బాలచంద్ర గారు డాక్టర్ వచ్చారు, పుష్ప మేడం చెప్పారు, సార్ లాస్ట్ ఫ్యూ డేస్ కే బాలచంద్ర వాజ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ హీ వాస్ విత్ హిస్ ఫేవరెట్ స్టూడెంట్స్. ఉత్తమ విలన్ జరుగుతుంది, హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అని. ఆ హ్యాపీనెస్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్కి కారణం ఉత్తమ విలన్. ఆ కారణం కోసం, ఆ హ్యాపీనెస్ కారణం కోసం మీరు ఉత్తమ విలన్ చూడాలి. అండ్ అలాంగ్ విత్ కే బాలచంద్ర సార్ వి హావ్ కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ద వెరీ ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఐ సా వాజ్ శంకరాభరణం. తెలుగు ఇండస్ట్రీ ఒక గొప్ప ఇమేజ్ వచ్చింది ఆ ఫిల్మ్ నుంచి. ద గ్రేట్ మ్యాన్ ఇస్ విత్ అస్. వీ హ్యావ్ జయరామ్ సార్, వీ హ్యావ్ నాజర్, వీ హ్యావ్ సో మెనీ వండర్ఫుల్ టాలెంట్స్ ఇన్ ద మేల్ డిపార్ట్మెంట్. ఇನ್ನು హీరోయిన్స్ గురించి చెప్పాలంటే మనకు తెలుసు, మన మహాభారతంలో ఉంది 5 హీరోస్, ఒక హీరోయిన్, పంచ పాండవులు అని. ఇప్పుడు కలియుగము అన్ని ఉల్టా అయిపోయింది, ఒక హీరో 5 హీరోయిన్ ఉన్నారు. అంటే ఊర్వశి మేడము, పూజ, పార్వతీ మేనన్, పార్వతీ నాయన్, ఆండ్రియా. అంటే అందరూ రొమాంటిక్ కాదు, హీరోయిన్స్. ఆ హీరోయిన్స్లో ఏం మంచిది అంటే అండి, దే ఆర్ సచ్ రియల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్క్రిప్ట్ విచ్ హీ రోడ్. మీరు ఇంట్లో కిటికీ తలుపు ఓపెన్ చేస్తే ఆ 5 క్యారెక్టర్ మీకు రస్తలు కనిపిస్తుంది, రోడ్లు కనిపిస్తుంది. అలాంటి రియల్ క్యారెక్టర్స్ స్క్రీన్ వస్తుంది విత్ సార్. ఆ మ్యాజిక్ ఎలా ఉంటుంది, కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, దీనికోసం మీరు ఉత్తమ విలన్ చూడాలి. అండ్ వన్ మోర్ బ్రిలియంట్ రీజన్ ఐ విల్ అడ్వైస్ యూస్ ఇస్ ద వండర్ఫుల్ టెక్నికల్ టీమ్ వీ హ్యావ్. I have Shyam Dutt for cameraman, I have editor Vijay, I have VFX supervisor called Madhu, I have Gautami madam for costumes, I have art director called Ilayaraja. ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఉన్నారు. కొరియా నుంచి ఒక మేకప్ మ్యాన్ వచ్చారు, ఇస్తాన్బుల్ నుంచి ఒక బైక్ స్టంట్ మాస్టర్ ఉన్నారు, కర్ణాటక నుంచి డైరెక్టర్లు, కేరళ నుంచి టాలెంట్స్, ఆంధ్ర నుంచి కమల్ గారు. ఇలాంటి ది హోల్ ఇట్స్ అ వెరీ వెరీ మిక్స్చర్ ఆఫ్ గ్లోబల్ టాలెంట్ అండి ఈ ఫిల్మ్ టెక్నికలీ. ఆ కారణం కోసం మీరు ఉత్తమ విలన్ చూడాలి. అండ్ ఫైనల్ రీజన్, కొత్త కురువాడో ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నాను, చూడండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది అన్ని కారణాలు చెప్పారు డైరెక్టర్ గారు, ఎందుకు ఈ సినిమా చూడాలి అని. ఏది ప్రదీక్షించి ఈ సినిమా చూడకూడదు అని చెప్తాను. ఇలాంటివి ఈ సినిమాలో ఉండదు అని మీకు చెప్పగలను నేను. ఇందులో బ్లడీ ఫైట్స్ లేవు, కార్ బల్టీలు కొట్టడం, కానీ మీ మనసు ఆ బల్టీలు చేస్తాయి. అలాంటి ఒక సినిమా ఇది. అది చేసేటప్పుడు మాకు మంచి సినిమా చేస్తున్నాం అనే ఫీలింగ్ ఒక్కొక్క సీన్ చేసేటప్పుడు మాకు అనిపించింది. కానీ పిక్చర్ ఫినిష్ అయిన తర్వాత ఇది మంచి సినిమా మాత్రం కాదు, ఇది మంచి కమర్షియల్ సినిమా అనే ఫీలింగ్ మాకు వచ్చింది. అది నిజమే అని మీరే నిరూపించాలి. అది మేము అనుకుంటున్నాం, అది డబ్బు పెట్టామని కాదు, అది అంత చెమట, అంత కష్టపడి, అంత అంటే మాకు అన్నీ దొరికిన, మేము వెతుక్కుని వెళ్ళటం కన్నా వచ్చి పడ్డాయి. అది అలాగంటే బాలచంద్ర గారు ఫస్ట్ నేను చెయ్యను ఒక మాట చెప్పారు, మాకు అందరికీ కూడా నచ్చలేదు. మధ్యలో నేను చచ్చిపోతే ఏం చేస్తావు అన్నారు. అది మీరు మాకు నేర్పిన విద్య ఉందండి, కథ మార్చి రాసేస్తాను, అంతవరకు యూజ్ చేసుకుంటాను, మీరు చెయ్యాలండి అని కంపల్ చేశాం అనమాట. ఫస్ట్ డే వచ్చి, ఇప్పుడు కూడా లేట్ కాదు, మీరు ఆలోచించి మీరిద్దరు డిసైడ్ చేసుకోండి, ఈ ముసలాన్ని బట్టి తీయాలా అన్నారు. సార్ చేయలేదంటే, బాలచంద్ర గారు ఫిల్మ్ చేయలేదంటే నేను ఫిల్మే చేయను అని చెప్పారు. అప్పుడు అలా పెదరించి బ్రతిమాలి ఒప్పుకున్నారు. సో బాలచంద్ర గారు ఉన్నారన్న తర్వాత ఇద్దరిని, కేబీ గారిని సెట్లో చూడడం చాలా ఆనందంగా ఉండింది. కేబీ గారు నమస్కారం చేశారు. అప్పుడు కేబీ గారు బాలచంద్ర గారు చేయి పట్టుకొని, నేను ఇంటర్నెట్లో చూశాను, మీరు నాకన్నా 6 months ఎల్డర్, నా చేయి కాళ్ళు పెట్టుకోకూడదు, ఇది వయసు కోసం కాదండి, మీరు చేసిన పని కోసం అండి అన్నారు.
అది నేను పక్క నుండి చూశాను. అలాంటి చాలా ఎమోషనల్ ఆఫ్ స్క్రీన్ కూడా జరిగిందండి ఇది. అంటే ఇద్దరు పెద్ద మనుషులు, వాళ్ళతో మేము పెద్ద మనుషులుగా యాక్ట్ చేయడం, అంటే డైరెక్టర్గా నిర్మాతగా హీరోగా యాక్ట్ చేసాం. కానీ వాళ్ళకి తెలుసు మా స్వరూపం ఏంటో, ఆ రూపాన్ని సృష్టించిందే వాళ్ళు. సో ఇందులో చెప్పుకోవాలంటే ఫెంటాస్టిక్ యాక్టింగ్ టాలెంట్ ఈ పిక్చర్లో ఉంది. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు ఇందులో. ఈ మళ్ళొకసారి బాలచంద్ర గారి పిక్చర్ చూసినట్టు ఒక ఫీలింగ్. సో మాకు అంతకన్నా పెద్ద కిరీటం లేదండి. అది బాలచంద్ర గారే డబ్బింగ్ అప్పుడు మాకు చెప్పారు, బాగుంది మన పిక్చర్లో ఉంది అన్నారు. అంతకన్నా పెద్ద అవార్డు పిక్చర్ రిలీజ్ కాకముందే మాకు దొరికినట్టు అది. సో ఇట్ ఈస్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిలిం. ఎంటర్టైన్మెంట్ అంటే ఇలా ఉండాలి అని పండితులు చెప్పే ఆ ఎంటర్టైన్మెంట్ లేకుండా మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉంది. అలాగే ఒక చిన్న సినిమా వచ్చింది, ఇదేంటి సినిమా అని అందరూ చూస్తున్నప్పుడు మరో చరిత్ర అనే పేరుతో ఒక పెద్ద సినిమా అయింది. ఇది కూడా ఒక మంచి సినిమా అవుతుందనే నమ్మకం మాకుంది. డైరెక్టర్ గారు చెప్పినట్టు మంచి టెక్నీషియన్స్ ఇందులో. మ్యూజిక్ చేసిన జిబ్రన్ ఈజ్ అ ఫెంటాస్టిక్ న్యూ ఫైండ్, అండ్ we did not find him, but we are glad that someone found him and we could use him before he becomes a star. That is our pride. Chala baga chesaru, and you will see the results. 28th audio release undi. That will be a very big encomium to Guru Garu, the music and the film. మీరు తప్పకుండా అందరూ వచ్చి అక్కడ కూడా ఉండి మాకు సహాయం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్లీ మీతో మాట్లాడడానికి ప్రెస్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతారంట. విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ?